ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం 5గురు ప్రాణాలను తీసింది. రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి లక్షెట్టపేట మండలంలో ఒకచోట రేకుల షెడ్డు, మరొక చోట గోడ కూలడంతో 4 రైతులు ప్రాణాలు కోల్పోయారు. పంటను కాపాడుకోవడం కోసం వెళ్లిన అన్నదాతలు ధాన్యం కుప్పలపై టార్పలైన్ కవర్లు కప్పారు. వాన పడుతుంటే రేకుల షెడ్డు వద్ద వెళ్లి తలదాచుకునేందుకు ప్రయత్నించారు. ఆ టైంలో షెడ్డు కూలి 2 రైతులు చనిపోయారు. మరో చోట గోడ కూలి మరొక 2 రైతులు ప్రాణాలు కోల్పోయారు. కొమరం భీం జిల్లాలో ఇందిరమ్మ ఇంటి పిల్లర్ బాక్స్ ఊడిపడి ఓ మహిళ చనిపోయింది. అయితే ఆ ఘాటు వర్షానికి ఆగినాం. ఈ వర్షం తప్ప మన ఇంటికి వేరే పక్క ఇది వరకు మళ్ళీ లోపల చెట్లకి వెళ్ళాం. చెట్లకొస్తే ఇక వర్షం అటు ఇటు వరకు మా 3-4 దిక్కుల వేసి గత ఒక్కసారి బలబలకు వరకు 50 బయట కానీ మాకు కూడా వాళ్ళు లోపల ఇంకా 3 మనుషులు ఉంటాయి. వాళ్ళ గురించి బాగా ఒక్కసారి నచ్చలేదు. ఆదిలాబాద్ లో అకాల వర్షానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి మనకు అందిస్తారు. జిల్లాలో అకాల వర్షం అన్నదాత ప్రాణాలు తీసింది. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మండలంలో 4 రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతులతో మాట్లాడిద్దాం. ఏంటి మీ ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని ఎకరాల్లో వేశారు? పెడతల కాంటలు పెడతా 5-20 అయితే అన్నది 20 రోజులు అన్నది కుప్పాయి. అప్పటి కాంటలు ఏమి లేవు. ఇద్దరు కలిపారు ఇక్కడ? ఇద్దరు అక్కడ ఇద్దరు వడ్లు పోసి దగ్గర నెల అవుతుంది. కాంటలు అయితే లేవు. ఒకరోజు కాంట పెట్టినారు, కటింగ్ అనక రైతులు ఆపినారు. ఇప్పుడు మళ్ళీ అలా స్టార్ట్ చేద్దామన్నాక వర్షం పడ్డది. రాత్రి వర్షం పడంగా కవర్ కప్పుకుందామని వస్తే వర్షం పడ్డాక ఈ సెల్లర్లకు వస్తే 2 చనిపోయినారు. ఒక 4గురికి దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు అలా హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు. మా పరిస్థితికి ఇట్లున్నది. బాధ్యత గవర్నమెంట్ బాధ్యత ఎవరు? ధాన్యం కాపాడడానికి ఇప్పుడు ఒకవేళ ధాన్యం వెళ్ళిపోతే మేము ఎందుకు వస్తాము? ధాన్యం కోసం వచ్చినాం కదా. ఇప్పుడు కాంటలు అయితే మేము ఉండబోతాం ఇక్కడ. తరుగు పేరుతోని ఇక్కడ కాంట పెట్టాక స్టార్టింగ్ 2 కిలోలు అంటున్నారు. తర్వాత మిల్లు కాడికి అయినాక బస్తాకు 4 కిలోలు అంటున్నారు. బస్తాకు 4 కిలోలు అంటే క్వింటల్ 10 కిలోలు కడిగిస్తాం అంటున్నారు. దానివల్ల కూడా కొంచెం లేట్ అవుతుంది కాంటలు. ఈ వరద ఎంత వరదే గాలికి పారదాలని కొడుకపోయినాయి. ఈ వడ్లన్నీ అంగడంగడైనాయి. ఇక నా వడ్లు వస్తున్నది నడిచినాయి సార్. వెంకటరావుపేటలో ఇంత మండి నీళ్ళు అయినాయి వడ్ల. అది వరకు ఇది వరకు దానికి అవి పల్టీ చేసి వచ్చినాం సార్. మళ్ళీ వేరే కాడ షిఫ్ట్ చేసినాం. ఎవరికి ఉంటాను సార్, గుంటలేరు. వడ్లు కూడా ఇప్పుడు అక్కడ పోసి 20-25 రోజులు అవుతుంది క్రాప్ వచ్చి. కానీ వడ్లు ఎవరికి ఉండలేదు సార్. ఇది వరకు నా నంబరు సీరియల్ నంబర్ ప్రకారం అన్నారు. సీరియల్ నంబరు నాది 137 నంబర్ వచ్చింది. ఇంకా వడ్లు కొనుగోలు చేస్తలేరు సార్. రైతుల పరిస్థితి అంతా రైతులు అంతే ఉన్నారు సార్. ఇప్పుడు ప్రతి రైతు పరిస్థితి ఇంతే. ఈ ఉమ్మడి జిల్లాలోనే ఇలా ఉండవచ్చు. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, కుప్పలు పోసుకున్న రైతులు తిప్పలు పడుతున్నారు. గాలికి టార్పాలిన్లు ఎగిరిపోవడం, అదేవిధంగా షెడ్డు వద్ద తలదాచుకుందామని వచ్చిన రైతులు ప్రాణాలు కోల్పోయారు. 4 ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ కొమరం జిల్లాలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ అకాల వర్షం 5గురు ప్రాణాలు తీసింది. మరో 6గురు గాయపడగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక్కో కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వం నుంచి 5 లక్షల ఎక్స్గ్రేషియా అందించనున్నట్టుగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అటు మంత్రి సైతం స్పందించారు. రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు, ప్రతి గింజ కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తూ వస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, కొత్తూరు నుంచి.